అందరికీ మరణాత. పిల్లరా, యోనా గ్రంథమును ధ్యానం చేసుకుంటూ ఉన్న మనం యోనా ఉపద్రవములో తాను చేసిన ప్రార్థన తానే స్వయముగా యోనా గ్రంథములో 2వ అధ్యాయములో తెలియచేస్తూ ఉన్నారు. యోనా భక్తునికి కలిగిన విపత్తు, ఆ విపత్తులో తాను ఏ దేవుని యొద్ద నుండి దూరముగా ఉందాం అని తలంచాడో, కడక దేవుడే తనకు దిక్కు, ఆ దేవుడు తప్ప తనకు దిక్కెవరు లేరని, ఆ దేవుడే తనను ఆదుకోవాలని, ఆదరించాలని, ఉద్ధరించాలని, తన దారిద్ర్య మరణ కూపములో నుండి దేవుడే పైకెత్తి మరలా తిరిగి జీవమివ్వాలని దేవుని స్మరించి, దేవుని ఆలయాన్ని ధ్యానించి, దేవునికి మొక్కుబడులు చెల్లించి, చాప గర్భములో ఎలాగున దేవుని ద్వారా విడుదల పొందాడో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనకు కూడా యోనా ప్రవక్త యొక్క ప్రార్థన మన అవస్థల కాలములో, మన దీన దశలో, మన బలహీన దశలో, మనకు దిక్కు తోచని దిశలో, మనకు అగమ్య గోచర పరిస్థితులు ఉత్పన్నమయ్యే వేళ ఈ ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, సహజంగా విశ్వాసులమై ఉన్న మనకు భరింపలేనన్ని బాధలు, అలాగే మన శక్తికి మించి శ్రమలు మరల చుట్టుముట్టినప్పుడు ఒక్కోసారి మా వంటి బోధకులకైనా, మీ వంటి భక్తులకైనా ప్రార్థన రాదు. ఎలాగో ప్రార్థన చేయాలో అర్థం కాదు, ఏమని ప్రార్థన చేయాలో అసలే తోచదు. అప్పుడు బైబిల్లో భక్తులు చేసిన ప్రార్థనలు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. కీర్తనలలో కీర్తనకారులు తమ బాధలో, వేదనలో పెట్టిన మొరలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిని మీ స్థానములో మీరు తలంచుకొని, లేక మన స్థానములో మనం ఆ కీర్తనకారుని యొక్క స్థితిగతులలో మనం నిలువబడి, మనం ఆ మొరను దేవునికి కనుక సమర్పింపగలిగితే తప్పకుండా విడుదల, విమోచన మనకు నిశ్చయముగా కలుగక మానదని మనం గమనిద్దాం, గుర్తిద్దాం. ఇటువంటి బైబిల్ ప్రార్థనలను మన జీవితములలో మనం దేవుని మహిమ కొరకు, మన శ్రేయస్సు కొరకు, మన ఆత్మీయ జీవనం యొక్క క్షేమము కొరకు మనం వినియోగించుకుందామండి. ఎలాగున రెడీమేడ్ భోజనాన్ని, లేక రెడీమేడ్ వస్త్రములను, లేక రెడీమేడ్ పనిముట్లను మనం ఎలాగో బజార్లో నుండి కొనుక్కొని వాటిని వినియోగించుకుంటామో, అలాగున అనేక రెడీమేడ్ ప్రార్థనలు, మనం ప్రార్థన చేయలేని వేళ, ప్రార్థన మనకు తయారు కాని వేళ, ప్రార్థన ఎలాగూ చేయాలో మనకి దిక్కు తోచని వేళ రెడీమేడ్ ప్రార్థనలు, భక్తులు చేసిన ప్రార్థనలు, నెరవేర్పు అందుకున్న ప్రార్థనలు మనకి వాక్యంలో కనబడుతున్నవి. కాబట్టి ఈవేళ ఈ అంశమును మనం మరువక, విస్మరింపక, మన జ్ఞాపకములు ఉంచుకొని అటు భక్తులైన వారి ప్రార్థనలు మనము స్మరణ చేసుకుని, అలాగూ మనం దేవునికి ఆ ప్రార్థనలు మన పక్షంగా మనం సమర్పించి మేలు పొందుదాం. దయచేసి మీరందరూ కూడా మీ ముందు యోనా గ్రంథం 2వ అధ్యాయం ఉంచుకున్నట్లయితే, ఈ గ్రంథమును 5 భాగాలు చేసి ఈ అధ్యాయములో ఉన్న యోనా ప్రార్థనను మనం చదువుకొని వివరించుకుందాం. మొదటి మాట, పిలుపు. యోనా తన అవస్థలలో దేవునిని పిలుస్తూ ఉన్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలలో యోనా
పిలుపు, యోనా ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా. ప్రభువు కూడా నా దేవా, నా ప్రభువా. అలాగూ యోనా కూడా దేవుని సంబోధిస్తూ ఉన్నారు. పిలుపు. మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించియున్నావు. 2వ భాగం మనం చూస్తే తెలుపు అంటే దేవునికి తన స్థితిని ఎరుకపరుస్తూ ఉన్నాడు. దేవా నన్ను చూడు. దేవునికి యోనా స్థితి తెలియదని కాదు. వాక్యం బట్టి కూడా మనం చూస్తే మన దీన దశను దేవునికి తెలియచేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. డాక్టర్ గారికి ఎలాగూ పేషెంట్, అలాగే అన్యాయం పాల్గొచ్చిన వాడు ఎలాగున తమ వాదము వినిపించు వాడికి తమ వాదం వెళ్ళకక్కుతారో అలాగున తన ఆర్తనాదం దేవునికి ఎరుకపరుస్తూ ఉన్నాడు. 2వది తెలుపు. 3వ వచనం చదువుకుందాం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. 3వది వేలుపు. వేలుపు అంటే దేవుని తట్టు తన దృష్టి సాధిస్తూ ఉన్నాడు. మనోనిదాన మెట్టు దైవజనుడు మనకు తెలియజేసి ఉన్నారు. విశ్వాసముతో, నిరీక్షణతో, భయముతో ఉన్నప్పటికీ దేవుని మీద అభయం గలవాడై ఉండి యోనా వేల్పులలో నీకు సముడెవరు అని భక్తులు తెలియజేస్తూ ఉన్నట్లు దేవుళ్లలో నీకు సములెవరు అన్న భావం బట్టి తన వేలుపు అయి ఉన్న దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. 4 నుండి 6 వచనాలు. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాఘాతము నన్ను ఆవరించియున్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించియున్నావు. గమనించండి. తరువాత ఒలుపు అంటే ఒలుచుట అనగా అపహరణ. ఎలాగున మనం ఒక పండు తొక్క తీసేస్తామో అలాగున దేవుడు కూపములో ఉన్న యోనాను వెలికి తీస్తూ ఉన్నారు, బయటికి రప్పిస్తూ ఉన్నారు, విమోచిస్తూ ఉన్నారు. ఒలుపు అంటే దేవుడు ఒలుస్తూ ఉన్నాడు. యోనా యొక్క దీన దశ నుండి దేవుడు ఒలుపు అంటే ఒలుస్తూ ఉన్నాడు. 2:6లోని 2వ భాగం దేవా యెహోవా దగ్గర నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించియున్నావు. సరే, ఒలుపు, తొక్క తీయుట, రప్పించుట, వేరు చేయుట. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. దేవా నన్ను విమోచిస్తావు, నీ యొద్దకు నా మనవి చేరియుంది. నెక్స్ట్ 5వది మనం చూస్తే నిలుపు. దేవా నీ సన్నిధిలో మరలా నన్ను నిలుపు. నీ భక్తునిగా, నీ శ్రేష్ఠునిగా, నీకిష్టునిగా నీ సమక్షములో నన్ను నిలుపు. 8-9 వచనాలు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. కాబట్టి పిలుపు దేవుని వేడుకుంటూ ఉన్నాడు. తెలుపు దేవునికి
తన సంగతి తెలియజేస్తూ ఉన్నారు. వేలుపు దేవుడు తన యెహోవా తన ఎల్షదాయి దేవునికి తన మనవి తెలియపరుస్తూ ఉన్నారు. ఒలుపు దేవుడు తన దీనస్థితిలో నుండి విడుదల చేస్తున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, విమోచిస్తూ ఉన్నాడు. కడకి దేవుడు తన సన్నిధిలో మరలా యోనాను నిలుపుతూ ఉన్నాడు. దేని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు మనకు చక్కని చరణం రాశాడు. ఈ సందర్భంలో ఈ చరణం మనం ధ్యానం చేసుకుని ఈ చరణము ద్వారా దేవుడు మనలను ఆదుకొనుటకు, రక్షించుటకు, విమోచించుటకు ఎలాగున సృష్టిలోని అనేక వనరులను వినియోగిస్తారో మనం ధ్యానం చేసుకుందాం. మనందరం కలిసి పాడుకుందాం. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా, ఏ వస్తువైనాను ఏ జీవి అయినానో సేవాకుపయోగం తెలుసునా, నీ వలనే పనిచేయు తెలుసునా, నిశ్చయమిదియాని తెలుసునా. చూడండి, దేవుడు సృష్టిలోని కొన్ని స్వభావము గల సృష్టములను అంటే జీవులను తన పని కొరకు తమ స్వభావమును మార్చివేసి దేవుడు వాడుకొని వారై ఉంటూ ఉన్నారు. చేప యొక్క స్వభావం లేక తిమింగలం యొక్క స్వభావం, పెద్ద చేప యొక్క స్వభావం మృంగివేయుట, మృంగినది ఆరగించి వేయుట, జీర్ణించుకొనుట, బలం పొందుట. ఏ చేప కూడా తిన్న ఆహారం దాచుకోదు. దాచుకున్న తర్వాత ఏ పొరపాటున కూడా పడితే దాన్ని కక్కివేయదు, పడకపోతేనే కక్కివేస్తుంది. మనం కూడా ఈవేళ వార్తాపత్రికల్లో అనేక చోట్ల చూస్తూ ఉంటాం. మనుషుల్ని మింగేసిన ముసళ్ళు, తిమింగలాలు, ఓడల్ని బద్దలు కొట్టిన తిమింగలాలు, పెద్ద చేపలు అని మనం వింటూ ఉంటాం. కాబట్టి దేవుడే ఈ గొప్ప మత్స్యం యొక్క చేప యొక్క స్వభావమును తన పని కొరకు దాని స్వభావమనే మార్చివేసి మృంగి అరాయించుకోవలసిన, జీర్ణించుకోవలసిన ప్రవక్తను జీర్ణించుకోకుండా దేవుడే చేపకు ఆజ్ఞాపింపక తన ప్రవక్త మాట వినలేదు. కానీ సృష్టిలో ఉన్న ఒక మత్స్యం ఏం చేస్తుంది? దేవుని మాట ఖచ్చితంగా వింటుంది అన్నమాట అండి. ఈ క్రమములో మొదటి అంశం దానియేలు. దానియేలును నెబుకద్నెజరు రాజు సింహ బోనులో పడవేసినప్పుడు ఏ సింహమైనా పొరపాటున కూడా మాంసాన్ని భక్షింపకుండా విడిచిపెట్టదు. కానీ ఆవురమని ఆకలితో ఉన్న సింహాలు తమ ఎదుట శ్రేష్టమైన ఆహారముగా నిలబడి ఉన్న దానియేలును కనీసం తాకలేదు, నాకలేదు, దాపు కూడా రాలేదు, చేరలేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో దేవుని సేవించిన దానియేలు కొరకు దేవుడే తన దూతను పంపి ఆ దూత ద్వారా సింహపు క్రూరమైన కబలించు నోళ్లను దేవుడే మూసివేసి దానియేలునకు సింహ బోనులో ఏ ప్రమాదం వాటిల్లకుండా రక్షించిన దేవుడు సింహాల యొక్క స్వభావమును దేవుడే మార్చివేసి సింహములే సాధువులుగా మారిపోయి దానియేలును కనీసం దాపు కూడా చేరకుండా భద్రంగా తిరిగి మళ్ళా రాజుకు అప్పగించుట, దేవునికి అప్పగించుట మనం చూస్తూ ఉన్నాం. చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక
ఆయన తన దూతనంపించి ఆయన తన దూతను పంపించి, దేవుడే తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవుడే సింహపు నోళ్లను దూత ద్వారా మూయించెను. ఎలాగూ సింహపు స్వభావం తన దాసుని కొరకు దేవుడు మార్చివేసాడో మనం చూస్తాం. చదవండమ్మా. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. ఓ రాజా, నీ దృష్టికి నేను దోషిని, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. అందుచేత దేవుని దృష్టికి నిర్దోషినైన నన్ను దేవుడు సింహాలకు ఆహారముగా అప్పగింపకుండా నన్ను భద్రపరిచాడు. సింహాలు నన్ను ముట్టలేదంటే, రాజా నువ్వు చెప్పు, నేను దోషినా నిర్దోషినా? కాబట్టి సింహాలను దేవుడు తన దూత ద్వారా అదుపు చేసిన స్వభావం బట్టి తమ స్వభావ సిద్ధ బుద్ధిని మార్చుకున్న సింహములను మనం చూస్తాం. మరి ఒక వింత, కాకులు, స్వార్థముతో కూడిన కాకులు, మహా తెలివైన కాకులు, దొరికింది ఏదైనా పిక్కు తినే కాకులు ఏలియా గారికి మాంసం రొట్టెలు తెచ్చి ఇచ్చుట కాకుల యొక్క స్వభావ సిద్ధ బుద్ధిని దేవుడు మార్చివేసి ఎలాగున తన ప్రవక్తను ఆకలిలో ఉన్నప్పుడు పోషించాడో మనం చూస్తాం. మొదటి రాజులు 17:6. అక్కడ కాకోలములు, చూసారా, అక్కడ కాకోలములు, అక్కడ కాకులు, ఉదయమందు రొట్టెను, చూసారా, ఉదయమందు రొట్టెను మాంసమును 2 పూటలు అంటండి. స్వార్థ బుద్ధి గల కాకులకి ఎంత సద్బుద్ధి కలిగిందండి. అమ్మ చదవండి. అస్తమయమందు మళ్ళా రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ప్రవక్త యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. కాకులు ఎక్కడైనా పిక్కు తింటాయి కాప, కాకులు పంచి పెడతాం అంటే చాలా విచిత్రం. సరదాగా మీరు చూడండి, కాకులు మామూలు కాదు, అవి మహా చిత్తులు మారనివి, అవి మహా తెలివైనవి. అంత మాత్రమే కాదండి, దొంగలంటండి కాకులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఈవేళ. ఏంటి ట్రైనింగ్ అంటే, మనుషుల చేతుల్లో అక్కడక్కడ కొట్ల దగ్గర, వ్యాపారాల దగ్గర మనుషుల చేతులు, నోట్లు మారుతూ ఉన్నప్పుడు చేతుల్లో ఉన్న నోట్లు అమాంతంగా తీసుకుని వెళ్ళి యజమానులకి ఇవ్వటం. కాబట్టి కాకులంటే పిక్కు తినేయి, చేతిలో ఉన్నది ఎత్తుకుపోయేయి, గిల్లి కజ్జాలు పెట్టేయి. ఇటువంటి స్వభావము గల కాకులు ఏం చేస్తూ ఉన్నాయండి, ప్రవక్తకి దేవుని మాటను బట్టి ఆహారం పెడుతున్నాయి. కాబట్టి మనకిలాగే అవి పొట్లాలు కట్టేస్తాయి, తీసుకెళ్ళి గూట్లో పెట్టుకుంటాయి. పొరపాటున కూడా పొట్లం కాకులు వంటి మనం ఎవరికి పెట్టాం. పొట్లం పట్టుకుంటే పొట్లాడతాం, పొట్లం పెట్టకపోతే పొట్లాడతాం. కానీ ఈ కాకి ఏం చేసిందంటండి, రొట్టె మాంసం దానికోసం కాదు, దాని గూటి కోసం కాదు, దాని పిల్లల కోసం కాదు, ఏం చేసింది, ప్రవక్తకు రోజు ఉదయం రొట్టె మాంసం, సాయంకాలం మరలా రొట్టె మాంసం. కాబట్టి అక్కడ వాగు నీరు త్రాగుతూ కాకులు రొట్టె మాంసముల ద్వారా ఎలాగూ ప్రవక్త పోషింపడ్డారో, దేవుడు ఎలా కాకుల్ని తన పని కొరకు వాడుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే గార్ధబం ద్వారా భయంకరమైన లంచగుండి ప్రవక్త అయ్యున్న బిలాముకు దేవుడు మాట్లాడి బుద్ధి చెప్పించుట మనందరికి కూడా తెలిసిన వాక్యమే. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 28 నుండి 30 వచనాలు. గాడిదలు గాండ్రస్తాయి, ఎందుకే గాండ్రించేవి కాబట్టి గాడిదలు అంటారు. చిలకలు మాట్లాడొచ్చు, పిల్లులు
ఏదైనా కోతలు చేయొచ్చు కానీ గాడిదలు మటు గాండ్లు వస్తాయి, కానీ అవి ఏం చేయలేవు, మాట్లాడలేవు. కానీ మూర్ఖుడై ఉన్న ఒక అన్య ప్రవక్తకు బుద్ధి చెప్పుటకు దేవుడు దేనికి స్వరమించాడు? గాడిద బొమ్మనకు. ముందుకు వెళ్దాం. పూరేళ్ళు ఇవి మనుషులకు సిక్కవు. ఈ పూరేళ్ళు మనిషికి అందని ఎత్తులో అవి ఎగురుతూ ఉంటాయి. మనుషులు వాటిని పట్టుకోవటం కష్టం, వల వేస్తే తప్ప. ఎలాగైనా వాటిని ఏదో ఒక సాధనం ద్వారా పట్టుకుంటే తప్ప అవి చిక్కవు. కానీ దేవుడు ఆజ్ఞాపింపగా, దేవుడు గాలి రప్పింపగా ఆ పూరిళ్ళన్నీ వచ్చి ఇశ్రాయేలు పాలెమంత వర్షంలాగా కురవటం బట్టి ఇంచుమించు 2 అడుగులు ఎత్తు వరకు వచ్చి ఏం చేసినాయి అంటండి, మాంసాపేక్ష గల ఇశ్రాయేలైన వారి మాంస అవసరతల కొరకు అవి 2 అడుగుల దాకా ఎత్తులో పాలెమంతా పడిపోయినాయి అంటండి. చూసారా, ఎగిరే స్వభావం పూరెళ్ళు తొలగించి వేసుకొని మానవ పాదాల యొద్ద పడి మానవ ఆహారముగా మారటానికి దేవుని చేత పూరెళ్ళు ఎలాగూ స్వభావ విరుద్ధమైన కార్యములు పూరెళ్ళు చేసినాయో నిర్గమకాండం 16-13లో మనం చూస్తాం. అలాగే అంచె దినాలలో 1000 ఏండ్ల పరిపాలన కాలమందు శాంతి సామ్రాజ్యం క్రీస్తు యేసు ప్రభు భూమి మీద స్థాపన చేసిన కాలమున ఆ 1000 ఏండ్ల పాలన కాలమప్పుడు ఎలాగు జంతువులన్నీ తమ స్వభావ సిద్ధమైన బుద్ధులను మార్చివేసుకొని ఒకదానినొకటి వేటాడక, ఒకదానినొకటి ఆహారముగా భుజింపక, లేక ఒకదానిని ఒకటి ద్వేషించుకోక, కొరుక్కోక సమాధానముతో సంఘీభావముతో జీవిస్తాయో ఆ 1000 ఏండ్ల పాలన యొక్క వైభవమును యెషయా ప్రవక్త గారు సూచిస్తూ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలలో తెలియజేస్తున్నారన్నమాట అండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, రైట్. చిరుత పులి రైట్. మేక పిల్ల యొద్ద పండుకొనును, రైట్. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. రైట్. ఆవులు ఏనుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. రైట్. ఎత్తు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఇది 1000 ఏండ్ల పాలన కాలం. అప్పుడు శాంతి సామ్రాజ్యములో పశువులు మసిలే పరిస్థితులు అని ప్రవక్త యెషయా గారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కీడులో నుండి మేలు, ఉపద్రవములో నుండి ఉపకారం కలుగ చేయగల సమర్థుడు, కలుగ చేయగల గొప్ప నిర్మాత అని మనం గ్రహిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ చేప మృంగివేసింది ప్రవక్తను. ఎందుకంటే సంరక్షించటానికి, భద్రం చేయటానికి, ఆహారం కోసం కాదండి. ఏం చేయడానికండి? కాబట్టి మనం ఊహించలేని అనూహ్యమైన పరిస్థితుల ద్వారా దేవుడు తన కార్యములను సఫలము చేయు దేవునిగా మనం గ్రహింపవలసి ఉంటూ ఉన్నాము. కాబట్టి స్వభావంగా క్రూరమైన, మూర్ఖమైన, కరువుతో కూడిన జీవులను కూడా దేవుడు తన పనులు ఎలాగో వాడుకున్నంతవరకు మనం చూచిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యోనా మనవి చేస్తున్నాడు. దేవా అని మనవి చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు అనుకోని అనూహ్యమైన ఒక బలమైన జీవిని దేవుడు సిద్ధపరచి పంపించి యోనాను భక్షించుట కొరకు కాదు, కానీ బుద్ధి చెప్పుటకు, ముఖ్యంగా రక్షించుటకు, అలాగే దేవుడు నిర్దేశించిన ప్రదేశమున కక్కివేయుటకు దేవుడు ముందుగానే సిద్ధపరచి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కీడులో నుండి దేవుడు ఎలాగూ మేలు చేయగలరు అనుటకు యోసేపు యొక్క జీవితమే
ఒక గొప్ప సాక్ష్యం. పిల్లరా, మునిగిపోతూ ఉన్న ప్రవక్తను మింగివేయుటకు మింగిన పిదప ఎక్కడ ఎప్పుడు కక్కాలో కక్కివేయుటకు దేవుడు తన సంకల్పమును ఎలాగూ ఒక తిమింగలం ద్వారా నెరవేర్చుకున్నారో అలాగునా దేవుడే యోసేపును అన్నల కంటే నాన్న కంటే ముందుగా ఐగుప్తుకు పంపి ఐగుప్తులో స్థలము సిద్ధపరచి, అలాగే అవసరమైన మేత సిద్ధపరచి, మేత భూములు సిద్ధపరచి, యోసేపును దేవుడు హెచ్చించి ఉన్నత స్థితిలో నిలువబెట్టి కరువు ద్వారా భక్షింపబడకుండా కరువు కాలంలో రక్షించుటకు దేవుడు యోసేపును ముందుగా పంపిన వేళ తన శ్రమలన్నీ తీరిన తర్వాత యోసేపు యొక్క సాక్ష్యం మనం గమనించవలసి ఉంటున్నాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. గమనించండి, ఇంకో ట్రాన్స్లేషన్ మీకోసం చదువుతాను. మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టాడు. ఏంటంటే మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టాడు, కానీ దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేక ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈవేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు. ఆ వేళ అన్నం పెట్టాడు, ఈవేళ కూడా అనేకులకు దేవుడు అన్నం పెట్టేలాగా నన్ను చేశాడు, నన్ను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆదికాండం 45:5 నుండి 8. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. 2 అయిపోయినాయి, ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి. పంట పండని కోత కోయలేని దినాలు ఇంకా 5 ఉన్నాయి. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చూసారా, దేవుడు మీకు ముందుగా మీకోసం నన్ను పంపించాడు. మీరు నన్ను బాధ పెట్టాడు, కానీ నన్ను ఎందుకు బాధ పెట్టారు నేను మీకు బాధ చెప్తాను వినండి. దేవుడు మీకోసం నన్ను పంపించాడు, కానీ మీకోసం నన్ను శ్రమ పెట్టలా, మనందరి కోసం దేవుడు శ్రమ పెట్టాడని యోసేపు తన కీడులో కీడు చూడరు, కానీ మేలు, శ్రేయస్సు, ఉపకారం గమనిస్తారనమాట. కాబట్టి దేవుడే గాని, చూసారా, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. మీరు కీడు చేశాడు, కానీ దేవుడే ఉపకారం చేశాడు. కీడులో దేవుడు నన్ను వాడుకొని మీ అందరికీ కూడి పెట్టాడు. దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎవరు పంపించారండి? దేవుడే. చదువమ్మా. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను. అద్భుతం. ఫరోకి తండ్రిగా. ఎవరికి తండ్రి అండి? ఫరోకి తండ్రి. ఈయన వయసు ఏంటి, ఫరో వయసు ఏంటి? ఈయన అనుభవం ఏంటి, ఫరో అనుభవం ఏంటి? ఈయన ప్రభుత్వం ఏంటి, ఫరో ప్రభుత్వం ఏంటి? అయినా యోసేపు చెప్తాడు, నేను ఫరోకే ఎవరినయ్యాను? తండ్రినయ్యాను. అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను, ఫరోకి తండ్రిని, ఆయన ఇంటి వారందరికీ నేను ఎవరని? ప్రభువుని. అంటే నేను ఏది చెప్తే అది చేస్తారు. ఫరో అయినా కానీ కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు, తినమంటే తింటాడు, తినొద్దంటే ఆగుతాడు. చూసారా, ఫరోకే తండ్రిగాను, ఫరో ఇంటి వారందరికీ ప్రభువుగాను
ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నన్ను నియమించెను. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు తన్ను ప్రేమించు వారికి సమస్తమును మేలు కలుగుటకై రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి రైట్ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అందుకే రాష్ట్రం కలిసి పాడుకుందాం. సిద్ధపరచితిని నీ కవి సినిమాగా చూపించెదను వాదనక వందింతువు నిన్ను నేనే. సరా సిద్ధపరచితిని నీ కవి ఎన్నో. గమనించండి, దేవుడు ప్రవక్త కొరకు కాకులు సిద్ధపరిచాడు, దానియేలు కొరకు దేవతను సింహాలను సిద్ధపరిచాడు, దేవుడు ఇశ్రాయేలీల కొరకు పూరిళ్ళు సిద్ధపరిచాడు, దేవుడు యోనా కొరకు తిమింగలం సిద్ధపరిచాడు, దేవుడు మూర్ఖుడైన బాలాము కొరకు గాడిదను సిద్ధపరిచాడు. ముఖ్యంగా దేవుడు తన జనాంగము కొరకు ఐగుప్తును సిద్ధపరిచాడు, యోసేపును సిద్ధపరిచాడు. కాబట్టి సిద్ధపరిచినవి మనం ప్రార్థన ద్వారా ఏం చేయాలండి? అందుకోవాలి, వందించాలి. సిద్ధపరిచినవి నీకు సినిమాగా చూపిస్తాను. అప్పుడు నీవు వద్దనక వాటిని ఏం చేస్తావు? అందుకుంటావు. అందుకున్న మీదట నీవు నన్ను వందిస్తావు, నేను నిన్ను వందిస్తాను. కాబట్టి అడుగుతున్నామా, దేవా నాకు ఏం సిద్ధపరిచావు? ఈవేళ మీ ఇంటి వారిని అడుగుతాడు, ఈవేళ చల్లగా ఉంది, వేడివేడిగా మాకేం చేసి పెడుతున్నావు, ఏం సిద్ధపరిచావు? మీరు అడుగుతారు, ఏమండి ఏం సిద్ధపరిచాడు, ఏం తీసుకొస్తున్నాడు ఈవేళ? అలాగే మనం కూడా దేవుని ఏం చేయాలా? అడగాల, దేవా నీవు నా కొరకు ఏం సిద్ధపరిచి ఉన్నావు? 119 కీర్తన 71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. శ్రమ పొందియుండుట నాకు మేలాయను. దేవా నీ మార్గాలు తెలుసుకోవడానికి, నీ కట్టడలు, నీవు నియమించిన విధి విధానాలు నేను అవలంబించడానికి నాకు శ్రమ కలుగుట నాకు మేలాయను. అందుకే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామమ్మా. అయినను ఆ బలాధిక్యము రైట్ మా మూలమైనది కాక దేవునిదే. సరే, నేను మీకోసం చదువుతాను సులభంగా మీకు అర్థమయ్యేలాగున. అయితే ఈ సంపద మట్టి కొండల్లో దేవుడు అమర్చి పెట్టాడు. కాబట్టి అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప ఈ మట్టి కొండల్లో, ఓటి కొండల్లో ఉన్న శక్తి మాది కాదు, కానీ దేవునిది అని స్పష్టంగా మీకు తెలుస్తుంది. అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవటం లేదు. ఎటు పాలు బోని, ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటున్నాం, కానీ కృంగిపోవటం లేదు. ఎందుకు? దేవుడు మాలో ఏం పెట్టాడు? బలాధిక్యం. దేవుడు మాలో శక్తి పెట్టాడు, దేవుడు మాలో బలం ఉంచాడు. దేవుడు మాలో ఉంచిన బలం బట్టి, దేవుడు మాలో తన శక్తి స్పష్టముగా అమర్చటం బట్టి అన్ని రకాలుగా బాధపడుతూ ఉన్నా మాలో ఉన్న దైవ బలం బట్టి మేము చితికిపోవటం లేదు. ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంటున్నాం, కానీ దేవుడు మట్టి కొండలమైన మాలో పెట్టిన బలమును బట్టి మేము కృంగిపోవటం లేదు. చిత్రహింసను అనుభవించాం, కానీ దిక్కుమాలిన వాళ్ళం కాదు. మమ్మల్ని కొట్టిబడేశారు, కానీ
నాశనం అయిపోవటం లేదు. మా బలహీన సమయంలో యేసు జీవం మా దేహాల్లో కనబడినట్లు యేసు మరణమును మా దేహములో ఎప్పుడు మోసుకొని వెళ్తూ ఉన్నాం. యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలాగా బతికి ఉన్న మేము ఎల్లప్పుడూ యేసు కోసం చావుకు లోనవుతూనే ఉన్నాం. గమనించండి, ఎవడైతే కష్టపడి తమ జీవాన్ని ధారపోసి చెమటోరుస్తారో వాడికి కొత్త బలం, కొత్త శక్తి ఉంటుందన్నమాట. మరి జపాన్ వాడు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నా కానీ ఇంట్లో ఉండరా అంటండి. వాళ్ళు అసలు బైకులే వాడరు, ఎక్కడికి వెళ్ళినా ఇదే బైక్ అన్నమాట. మనం ఈవేళ ఏం పనులు ఉంటలా, అందుచేత మనిషి ఒంట్లో ఏం ఉంటలా, బలం ఉంటలా. తిన్నది వెచ్చిస్తే ఒంటికి ఏం వస్తుంది, బలం వస్తుంది. తిన్నది వెచ్చించినప్పుడు బలం ఏమొస్తుంది చెప్పండి. కాబట్టి మా బలహీనమైన దేహములో ఎవరి బలం ప్రదర్శనమవుతుంది? అందుకే గ్రీక్ భాషలో చక్కగా రాయబడుతుంది. మరి నా గ్రీక్ భాష రాదు, అయినా కానీ పౌలు గారు ప్రాసతో చక్కగా ఈ 2వ కొరింథీ పత్రిక 4, 8, 9 తెలియజేస్తారన్నమాట అండి. ఓక్ ఆల్ అపోరోమేనోయ్ స్టెనో ఓరేమోనోయ్ ఓ ఆల్ తిబేఓమెనోయ్ పాంటీ ఏన్ ఎక్సా పొరోమినోయ్. అంటే ఈ బాధలన్నిట్లో, ఈ రకరకాల బాధల్లో మేమేమట్లా. తర్వాత నెక్స్ట్ 9వ వచనం, ఇందులో కూడా అదే చూస్తాం. ఏమని? అపోలోమోనోయ్ ఓక్ ఆల్ కటబులెనమెనోయ్, ఇలాగున్నా మెనోయ్ 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 అంటే బహుశ శ్రమలు, కష్టాలు, రకరకాల మెనోయ్ అంటే కష్టాలు. అయినా కానీ మేము అదరం బెదరం కృంగం కృషించం, ఏమాత్రం కూడా వెనకం. దేవుని బిడ్డలారా, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉంటూ ఉన్నవి. అపోస్తలుల కార్యాలు 9:15 పౌలు గారు అంటారు, అందుకు ప్రభు నీ వెళ్ళు మన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నా సాధనమై. పాత్ర ఇంగ్లీష్ భాష రాయబడి ఉంటుందండి, వెజల్, ఘటం. అమ్మగారు చెప్పేవాడు ఘటం మఠం అని చెప్పేవాడు. కాబట్టి ఘటం, ఏ ఘటం? ఈ ఘటం బలహీన ఘటం. ఈ బలహీన ఘటములో దేవుడు ఏమి ఉంచాడు చెప్పండి? బలం. కాబట్టి గమనించండి, ఒక పాత్రను బట్టి కాదు దాని విలువ, ఆ పాత్రలో ఉన్న పదార్థం బట్టి. గమనించండి, ఒక పాత్రలో మట్టి వేస్తే, ఒక పాత్రలో పానకం పోస్తే దాని విలువే వేరు. ఒక పాత్రలో అమృతం ఉంటే దాని విలువే మరింత వేరు. అలాగున్న ఘటములు మనం, ఈ ఘటములలో ఎవరుండాలా? దేవుడు మఠం వేసి ఉండాలి. ఈ ఘటములలో ఏమి నివసించాలంటే అండి, దేవుని మహిమ, దేవుని బలాధిక్యం. అందుకే గారు అంటారు, నీ బలహీనతట్టు చూడకు. కాబట్టి ఘటం నింపే యజమాని వైపు చూస్తూ ఉన్నట్లు మనము కూడా ఈ బలహీన ఘటాలలో ఎవరి బలము కొరకు ఎదురు చూడాలి. అలాగే 1 తెస్సలోనికే పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలాగూ కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. తన ఘటమును చూసారా? ఇదేం చెప్పండి? ఘటము.
అంటే వెసల్ దేహమును పరిశుద్ధత యందు ఘనత యందు ఈ ఘటములను మనం ఏం చేయాలంటండి? కాపాడుకొనవలను. అది ఎరిగియుండుటే ఈ ఘటం ఎలా ఉండాలంటండి? పరిశుద్ధంగా ఘనమైనదిగా ఉండుటకు దేవుడే కాపాడునట్లు దేవుని చిత్తానికి మన చిత్తం సమర్పించుకోవాల్సిన వాడమై ఉంటున్నాం. అందుకే వచ్చే మాసం స్త్రీల సభలు 1 పేతురు 3:7 రాస్తారు. అటువలనే పురుషుల జీవమును కృపావరముతో మీ భార్యలు మీతో పాలువాడి ఉన్నారు. నీకు ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయండి? సన్మానించండి అని వాక్యం సెలవిస్తుంది. మనం బలమైన వాళ్ళమే. మన బలం అంతా ఎవరి మీద చూపించకూడదు, శ్రీమంతుల మీద. ఘటములలో దేవుడు పెట్టిన మహిమ. దేవుడు ఎలాగున ఘటాలను తన మహిమ కొరకు వాడుకుంటారు అన్నట్టు నిదర్శనమే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయములో మిద్యానీయులు అమాలేకీయులు ఇశ్రాయేలు వారికి శత్రువులు. వారు కోతకాలమందు ఇశ్రాయేలు వారి యొక్క పొలాల మీద పడి మొత్తం దోచుకునేవాడు. అందుచేత గిద్యోను సహితం వారికి భయపడి ఆందోళన చెంది తాను తన ఆహారమును చాటుగా ద్రాక్షాగానుగులో నూరుస్తూ ఉన్నప్పుడు దేవుని దూత ఓ బలాఢ్యమైన గిద్యోను అన్నప్పుడు గిద్యోను అంటాడు, నేను ఎక్కడ బలహీనయ్యా, నేను వ్యర్థుడునయ్యా, నా వంశమే చాలా దిక్కుమాలిన వంశమయ్యా అంటే, లేదు గిద్యోను బలవంతుడు అని చెప్పి దేవుడు గిద్యోను ద్వారా ఎలాగూ బలమైన కార్యములు చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఈ మిద్యాను అమాలేకీయులపై జయం పొందుటకు గిద్యోను ఆధ్వర్యములో దేవుడు ఒక సైన్యమును సిద్ధపరచమని ఆజ్ఞాపిస్తారన్నమాట అండి. మొదటిది నమోదు. దేవుడు గిద్యోను మిద్యాను అమాలేకీయులపై నీకు జయమిస్తాను, నువ్వు సైన్యం పోగు చేయన్నప్పుడు గిద్యోను ఆహ్వానం బట్టి 32,000 మంది వస్తారండి. ఎంతమంది వస్తారండి? 32,000 మంది. తీరా అడుగు వస్తే న్యాయాధిపతులు 7:12 మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. చూసారా లెక్కగా ఎట్లా ఉన్నారంటండి? మిడతల వలె ఆ మైదానములో ఏం చేస్తున్నారంటండి? పండుకొని ఉన్నారు, రెడీగా ఉన్నాడు. అమ్మా చదవండి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. వాళ్ళేమో మనుషులేమో మిడతలంత దండు, వారి ఒంటలేమో ఇసుక రేణువులంత పెద్ద సమూహం. ఇప్పుడు వీరితో యుద్ధం చేయాలా, రండ్రా అన్నప్పుడు గిద్యోను 32,000 మంది వస్తారు. అప్పుడు దేవుడు అంటాడు, ఓ గిద్యోన్, వీరితో నువ్వు యుద్ధం చేసి గెలిస్తే మేము మా సామర్థ్యం బట్టి యుద్ధం చేసి గెలిచామని అతిశయిస్తారు. అందుచేత నీ సైన్యమునకు నీకు కాదు ఘనత కలగవలసింది. ఎవరికి కలగాలి ఘనత? నాకు. అందుచేత 32,000 మందిలో మొదటి పరీక్ష ఏంటి? పరీక్ష అంటే నిరాశ. నమోదు తర్వాత నిరాశ. మీలో ఎంతమందికి భయం ఉందో, యుద్ధం చేయటానికి గుండె లేదో వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు చాలామంది వెళ్ళిపోతారన్నమాట అండి. దేవుని బిడ్డలారా, 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు, సరా ఎవడు యుద్ధం అంటే భయపడి వణుకుచు ఉన్నాడు, వారిని బట్టి మిగతా వారికి కూడా ఇబ్బంది. అందుకు భయపడి వణికే వారు నాకు వద్దు, పంపించేయి. చదువమ్మా. వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని, గిలాదును కొండ విడిచి వెళ్ళిపోవాలని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చినప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 32లో 22 పోతే 10,000 మంది. దేవుడు అంటారు, ఈ 10,000 మంది కూడా ఎక్కువే. ఈ 10,000 మందిలో మళ్ళా నువ్వు గరాటా పట్టు. 4 నుండి 6 చదవండి. 10,000 మంది
నిలిచియుండగా యెహోవా ఈ జనులింకా ఎక్కువ మంది, ఇంకా వీళ్ళు ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, నీళ్ల యొద్దకు వారిని నడిపించు, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఓ గిద్యోన్, అక్కడ నేనేం చేస్తాను? నీ కొరకు, నీ సైన్యము కొరకు నేను వారిని శోధిస్తాను. చదవండి అమ్మా. ఇతడు నీతో కూడా పోవలెనని, నీతో కూడా పోవలెనని నేను ఎవరి గూర్చి చెప్పుదునో, ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. వారు నీతో వెళ్ళాలి. ఎంతమంది? ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో, ఎవరిని గూర్చి వీడు వెళ్ళకూడదని నీతో చెప్పుదునో వారు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును అందరిని ఏం చేస్తారంటే, వినండి, ఇది నీళ్ళ దగ్గరకు వచ్చాడు అందరూ కూడా. చదవనమ్మా. యెహోవా కుక్క గతుకున్నట్లు, వినండి, కుక్క గతుకున్నట్లు తమ నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. 6వ వచనం చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్, మీకు వివరం చెప్తాను. సైన్యం, ఒక చేతిలో డాలు, ఒక చేతిలో కత్తి. రండి నీళ్లు తాగండి అంటాడు గిద్యోన్. నీళ్లు తాగే వాళ్ళంటండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ దేవుడే చెప్తాడు. ఈ సెలక్షన్ ప్రాసెస్లో కొంతమంది అంటండి చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో డాలు పక్కన పెట్టేసి నీళ్ళకాడికి వెళ్ళి నీళ్ళు ఇట్లా తీసుకొని ఇట్లా వంగి ఇట్లా తీసుకొని అందాగారా అంటండి. ఇది కాదు సెలక్షన్ ప్రాసెస్. కొంతమంది వీళ్ళలో సైనికులు ఒక డాల్ పట్టుకొని, ఒక చేత్తో కత్తి పట్టుకొని, 2 విడిచిపెట్టకుండా చేతులలోనే ఉంచుకొని అప్రమత్తులై యుద్ధానికి సన్నద్ధులై వారంటండి నీళ్ళ దగ్గర మోకాళ్ళుని చేతిలో ఉన్న ఆయుధాలు చేతిలోనే పట్టుకొని ఎట్లా వంగి కుక్కలాగా నీళ్లు గుతికారా అంటండి. ఏం చేశారంట? చేతులతో తీసుకోవాలండి నీళ్ళు, 2 చేతులతో. ఆయుధాలు అట్లాగే ఉన్నాయి. కానీ ఏం చేశాడు? ఈ చేతుల్ని నేల కానించి ఆయుధాలను విడిచిపెట్టకుండా చేతులతో ఆ హరోదు యొక్క వాగులో నుండి నీళ్లు సేవించడానికి ఆయుధాలు చేత పట్టి వంగి, మీ అందరూ కూడా తెలుసు కుక్కలు ఎట్లా నీళ్ళు తాగుతాయో. నీళ్ళు ఏం చేశారంటండి? వంగి గుతికారు. అందుచేత దేవుడు నియమించిన క్రమం ఏంటంటే, ఎవరైతే తమ యుద్ధ ఆయుధాలను తమ చేతుల్లో నుండి విడిచిపెట్టాక నిత్యం యుద్ధ సన్నద్ధుల వలె వారి హస్తములలో యుద్ధ ఆయుధాలను ఎప్పుడు ధరించిన యోధులై ఉన్నారు అలసత్వానికి. అలాగే వీరంటండి పరిమితముగా నీళ్లు తాగారంట. వీరు కడుపు నిండా నీళ్ళు తాగలేదంట. ముందు మాకు యుద్ధం ముఖ్యం అని ఆయుధాలు వదిలిపెట్ల, నీరు కూడా పరిమితముగా గుతికారంటండి. ముందు మేము ఏం చేయాలా? యుద్ధం చేయాలి. అందుకే వాక్యములో నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, నీకు కలిగిన దానిని విడిచిపెట్టకుము అని వాక్యం సెలవిస్తుంది. అందుచేత యాజకులు బైబిల్ని విడిచిపెట్టకూడదు, విద్యార్థులు తమ విద్యను విడిచిపెట్టకూడదు, గృహస్థులు గృహ యజమానురాండ్రు తమ గృహాలు గాలికి విడిచిపెట్టకూడదు. అలాగే యుద్ధ సన్నద్ధులై ఉన్న పోలీసు వారు అప్రమత్తులై ఉండాలి.
బైబిల్ మనం నేర్పించేది ఏంటంటే నీకు కలిగిన దానిని గట్టిగా, అందుకే దైవజనులు మా శివులతో వర్తమానాలు విన్నాం. అయ్యగారు చెప్పేవారు, దేవుడు నాకు ఇచ్చిన బైబిల్ మిషన్ను నేను విడిచిపెట్టలేదు. నేను నా మిషను గుంటూరు వచ్చాను, గుంటూరు గుహలో మేమున్నాం. చూసారా, దైవజనుడు వృద్ధాప్యమైన, వయసు పైబడిన, శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా ఏం విడిచిపెట్టలా చెప్పండి? బైబిల్ మిషన్ను విడిచిపెట్టలా. అందుచేత దేవుడు ఏం చేశారు? జనములకు జనకునిగా, తండ్రిగా దీవించుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే తమ కలిగినది గట్టిగా పట్టుకున్నారో వారు 300 మందితో దేవుడు యుద్ధ జయం ప్రసాదించుట మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు 7:16 ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి, చూసారా, 3 గుంపులు అంటే గుంపుకి 100 మంది, అంతే 100 మంది. వాళ్ళే మిడతల దండు, వీళ్ళేం 100 మంది. 100 మూళ్ళు 300 మంది. బూరను వట్టి కుండను ఆ కుండలలో చూసారా, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి, చూసారా, ప్రతి వాని చేతికిచ్చి, ఓ యుద్ధ సన్నద్ధులారా, మీ చేతిలో ఉన్న మట్టి కొండ అనుకోబాకండి. ఈ మట్టి కొండలో ఉన్న దివిటీని భద్రంగా కాపాడుకోండి. మీ కుడి చేతిలో ఉన్న బోరను గట్టిగా పట్టుకోండి. దేవుని మాటను బట్టి కుడి చేతిలో ఉన్న బోరను విడిచిపెట్టకూడదు. ఎడమ చేతిలో ఉన్న కొండలో ఉన్న దివిటీని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ మోటి ఆయుధముల ద్వారా దేవుడు జయమివ్వబోతూ ఉన్నాడు. వట్టి ఆయుధముల ద్వారా దేవుడు గట్టి పోరాటం ఇచ్చి మిథ్యానీయులపై, అమానికులపై దేవుడు జయమివ్వబోతూ ఉన్నాడు. అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయం, దేవుని సంకల్పముతో కూడిన ఒక గొప్ప అద్భుత కార్యం వారి ముందు దేవుడు చూపించి రుజువు చేసుకొని పోతున్నారు అన్నమాట అండి. వారితో ఇట్లా నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి, నేను చేసినట్లు నన్ను అనుసరించండి. నేను ఎట్లా చేస్తానో మీరు నేను చెప్పినట్లు చేయండి, అంతవరకే. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకపోవచ్చున్నాను, వారి దండు కొట్టుకొనకపోవచ్చు ఉన్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. వారు దండు కొట్టుకుపోయేలాగా నేను చేయబోతూ ఉన్నాను. నేను చేయునట్లు మీరు చెయ్యండి, నేను చేసినట్లు మీరు చెయ్యండి. నేను నాతో నున్నవారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ దండుపాలెము చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకు విజయమని కేకలు వేయవలనని చెప్పెను. వారు అలాగు కేకలు వేయగా, అందుకే రాశారు, జయము రాక పూర్వంబే జయమను స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఇక నప జయ పదమే కల్లా. సద్విలాస్ మంచి చిరునామా, మంచి స్థితి, విలాస్ అడ్రస్. మంచి స్థితి కలగాలంటే, మీకు ఉపకారం కలగాలంటే, మీకు జయం కలగాలంటే, జయము రాక పూర్వంబే జయమని పలకండి, జయమని వచించండి, జయమని కలవరించండి, జయమంటూనే ఉండండి, జయమని ప్రకటించండి. జయమేమి సరే, వీరికి జయం రాకముందే ఏమని ప్రకటించేశారు? జయమని ప్రకటించేశారు. యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను.
అట్లు నడిచాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టుకొనకపోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టి, ఏం లేదు, ఓటి కుండలను పగలగొట్టాడు అంతే. డామ్ 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 అని శబ్దం వచ్చింది. ఏందిరా బాబు ఈ బాంబులు, ఏందిరా బాబు ఈ దాడి అని చెప్పి అసలే నిద్రపోతున్నాడు. నిద్రమొత్తుతో బద్దకస్తులు వీళ్ళంతా, పండుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పిన అప్రమత్తులు. డామ్ డామ్ అని పగలగొట్టగానే అందులో దివిటీలు బొగ్గు 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 మన కాడిని అలాకి గజిబిజి గందరగోళం అయిపోయి ఏం చేయాలో తెలియకుండా కాలికి పని పెట్టి ఏం చేశారంటే పరుగులే పరుగులు, ఉరుకులే ఉరుకులు. అట్లా దేవుడు మంటి కటము ద్వారా మింటి జయము యుద్ధ రంగములో 300 మంది అప్రమత్తుల ద్వారా, దేవుని మాటకు విధేయులై ఉన్న వారి ద్వారా, వారి నాయకుడిని గిద్యోను ద్వారా దయచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎలాగూ వట్టి వాటిని, మట్టి వాటిని, ఉట్టి వాటిని తన మహిమ కొరకు గట్టిగా ప్రబలంగా మహిమకరంగా వాడుకుంటారో అన్నది ఈవేళ మన ధ్యానం. వచ్చేవారం ఎలాగూ యోనా ప్రార్థన, యోనా ప్రార్థన నెరవేర్పు మనం విపులంగా ధ్యానం చేసుకున్నాం. అంతపర్యంతం దేవుని చేతిలో పనిముట్లంగా, దేవుని బలమైన సాధనాలుగా మనం కలిగిన విశ్వాస నిరీక్షణను, దేవుని వాక్యాన్ని, దైవ సన్నిధిని గట్టిగా హత్తుకొని పట్టుకొని విజయ జీవితం కలిగి జీవించు భాగ్యం ప్రభు మనకు దయచేయును గాక. దయగల ప్రభా, కృపగల తండ్రి, నీ సేవలు ఎలాగన వట్టి వాటిని గట్టిగా వాడుకున్నారో మాకు నేర్పించిన తండ్రి మీకు స్తోత్రం. మేము వట్టివారమని భావింపక మాలో మీ గట్టి మహిమ దాచబడినందును గ్రహించు కృప అనుగ్రహించమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.